ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, నిఫ్టీ ఆటోమొబైల్ నుంచి ఒక 3 to 5 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఏ స్టాక్స్ బాగున్నాయంటారు? ఏంటి వాటికున్న ఫ్యూచర్ స్కోప్ ఏంటనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ కొరకు, కొంత ఐడియా కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్గా కొంచెం మాట్లాడుకుందాం మనం. డెఫినెట్గా అండి. నిఫ్టీ ఆటోమొబైల్లో టోటల్గా 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో 4 వీలర్స్ 4 కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా, మారుతి, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్. ఈ 4 వచ్చి 4 వీలర్ కంపెనీస్. అలాగే 2 వీలర్స్ తీసుకుంటే ఈ బజాజ్ ఆటో, ఐషర్ మోటార్, హీరో మోటార్, టీవీఎస్ మోటార్. ఇవి 4 2 వీలర్స్ కంపెనీస్. ఓకే. అలాగే 2 టైర్ కంపెనీస్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ, ఆ తర్వాత టైర్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాటరీస్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఆ తర్వాత ఏంటంటే మిషన్ టూల్స్కి సంబంధించి భారత్ ఫోర్జ్ కానీ, మదర్సన్ సుమి కానీ, బోష్ కానీ ఉన్నాయి. సో ఇవన్నీ కాంపోజిషన్ తీసుకుంటే మనకి టోటల్గా ఒక 15 కంపెనీస్ బాస్కెట్ ఉంది నిఫ్టీ ఐటీలో. ఇవి ఏంటంటే ఐటీ సెక్టర్, ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ టోటల్గా తీసుకుంటే ఇండియాలోనే ఇవాళ వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లీడింగ్ సెక్టర్ ఇదే ఆటోమొబైల్. అంతకుముందు కార్స్ కానీ, 2 వీలర్ కానీ అందరికీ కూడా లగ్జరీ ఐటమ్ కానీ ఇవాళ నెసెసిటీ ఐటమ్ అయిపోయింది. సో కాబట్టి ఎక్కువ మంది ఈ 2 వీలర్స్ ఉన్న వాళ్ళు 4 వీలర్కి వెళ్తున్నారు. అలాగే 4 వీలర్స్ ఉన్న వాళ్ళు ఇంకా లగ్జరీ కార్స్కి వెళ్తున్నారు. కాబట్టి మనకి ఇంకా బయట నుంచి మీరు సేల్స్ చూసుకున్నా ఈ బెంజ్ కానీ, ఆడి కానీ ఇవి కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి, వాటికి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవాళ వరల్డ్ మొత్తం మీద తీసుకుంటే ఇండియన్ ఆటోమొబైల్ గ్రోత్ చాలా ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ అందరు కూడా అప్పర్ మిడిల్ అవుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి సెక్టర్, గ్రోయింగ్ సెక్టర్. అలాగే ఇండియాలో ఇవాళ 2 పాయింట్లు ఆటోమొబైల్కి మేజర్ ఏంటంటే 15 years స్క్రాప్ అనేది తీసుకొచ్చారు విధానాన్ని. దానివల్ల ఒక కారు యొక్క మ్యాక్సిమం లైఫ్ వచ్చి 15 to 20 years వరకే ఛాన్స్ ఉంది. రెండోది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ ఇండియాలో మెయిన్ ఫ్లాగ్షిప్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ అవటం. అలాగే ఈ 15 కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ కూడా అసోసియేటెడ్గా వీళ్ళు గ్రో అవుతున్నాయి. వీళ్ళ యొక్క ప్లాంట్స్ కానీ, వీళ్ళ యొక్క సేల్స్ కానీ, వీళ్ళ యొక్క మోడల్స్ కానీ క్రమక్రమంగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి వస్తున్నాయి. కాబట్టి కొత్త ఎంట్రీస్ కూడా వస్తున్నా కానీ వీళ్ళు గట్టి పోటీల్లో నిలబడుతున్నారు. కాబట్టి ఈ కంపెనీలు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ మోర్ ఓవర్ మినిమం 25 years 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇవి ఇండస్ట్రీలో. అవునవును. ఏది కూడా నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు, మినిమం 25-30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఫుట్ హోల్డ్స్, ఫ్లాగ్షిప్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇండియన్ ఆటోమొబైల్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. అదివరకు డొమెస్టిక్ కన్జంప్షన్ వరకే ఉండేది. బయట నుంచి బయట కార్లు మనకి ఇంపోర్ట్ అయ్యేవి. ఇప్పుడు మన కార్లు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అదొక మేజర్ పరిణామం కింద తీసుకుంటే, సో గ్రోత్ రేట్ కానీ, కాంపిటీషన్లో కానీ, క్వాలిటీలో కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోటీ పడుతున్నాయి. కాబట్టి మన ఆటోమొబైల్ కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ 3-4 yearsలో ఏమవుతుందంటే మీకు మినిమం 3 to 4 times మల్టీఫోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ 2-3 ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇప్పుడు మీరు టాటా మోటార్స్ పర్టికులర్గా తీసుకున్నారనుకోండి, దాదాపు 30% సేల్స్ అన్ని అవుట్ సైడ్ నుంచి వస్తాయి. జాగర్ ఇలాంటి మోడల్స్ నుంచి వస్తాయి. సో అది లండన్, యూకే, జర్మనీ ఆ ఏరియాస్లో అవి బాగా ఫేమస్ కార్లు. అలాగే ఈవెన్ మారుతిలో కూడా 30%, 25-30% ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి. ఇది కొత్త పరిణామం అనమాట. ఇండియన్ డొమెస్టిక్ కార్స్ అనేవి బయటకి ఎక్స్పోర్ట్ అవటం. సో వాటి యొక్క ఇది ఈవెన్ 2 వీలర్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక 2 వీలర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన యూత్ కోసం ఫారెన్తో కొలాబరేట్ అయ్యి 2 వీలర్స్ ఇవాళ 250cc, 500cc మోడల్స్ కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి దాంతో చూస్తే ఆ యొక్క మోడల్స్కి అట్రాక్టివ్ అవుతున్నాయి. 2 lakhs వెహికల్, ఇది 2 వీలర్ 2 lakhs కాస్ట్ అవుతుంది. సో అందరూ కూడా అయినా కానీ కొంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్స్కి ఎక్కువ యాడ్ ఆన్ అవుతున్నాయి. అంతకుముందు మనకి 2 వీలర్ అంటే 50,000 2 లక్షలు కొనాలంటే వెళ్ళిపోయింది. కాబట్టి అది యూత్కి బాగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళకి సెగ్మెంట్ తీసుకొస్తున్నారు. సో అదొక మేజర్ మోడల్ అడ్వాంటేజ్. అంటే
ఎవరికి అవసరాలు తగ్గట్టు ఒక ఫ్యామిలీ కావాలంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది 2-వీలర్లో, అలాగే ఒక యూత్ లగ్జరీ కావాలంటే ఉంది, సో సూపర్ లగ్జరీ 2-వీలర్ కావాలన్నా ఉంది. సో ఇలా ఒక అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇదే లగ్జరీ 2-వీలర్, అది మంచి బైక్ కానీ అలాగే స్పోర్ట్స్ బైక్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్ సెగ్మెంట్ ఎక్కువ అవటం వల్ల చాయిస్ ఎక్కువ ఉంది, కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు. అది మేజర్ పాయింట్ ఇవ్వగలుగుతుంది కంపెనీస్. సో దానివల్ల ఏంటంటే సేల్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ గ్రోత్ అవుతున్నాయి. సో ఈ యొక్క సెక్టర్స్ అన్నిటినీ చూసుకోవడం ద్వారా రాబోయే 3-4 ఇయర్స్లో ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ చాలా ట్రెమెండస్ ఉంటుంది. సో ఇది మేజర్ పాయింట్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించబడినది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.